100కు పైగా స్మార్ట్ ఫీచర్లు, 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్, నావిగేషన్ అసిస్ట్, జియో ఫెన్సింగ్, రివర్స్ మోడ్, ఇలా ఎన్నో ఫీచర్స్ కలిగిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉందనేది ఈరోజు మన రివ్యూలో తెలుసుకుందాం. మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. సో మొదటిగా టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న హైలైట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి పార్కింగ్ అసిస్ట్ వస్తుంది అనమాట, అంటే రివర్స్ మోడ్ వస్తుంది, అలాగే ఫార్వర్డ్ అసిస్ట్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో మనకి బోల్డెడంత బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఒక ఫుల్ హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు. అలానే 100కు పైగా స్మార్ట్ ఫీచర్లు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తాయండి. రేంజ్ ప్రిడిక్షన్ కనిపిస్తుంది, ఒక స్మార్ట్ అప్లికేషన్ వస్తుంది, కాల్స్ అటెండ్ చేయొచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది, ఇక జియో ఫెన్సింగ్ వస్తుంది, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఇక ఇప్పుడు మన టీవీఎస్ ఐక్యూబ్ ఫ్రంట్ పోర్షన్ నుండి బ్యాక్ సైడ్ వరకు ఉన్న డీటెయిల్స్ క్లియర్గా మనం తెలుసుకుందాం. మొదటిగా టీవీఎస్ ఐక్యూబ్ టైర్స్ చూసుకున్నట్లయితే ఇది 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఇక బ్రేకింగ్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ సైడ్ మనకి 200 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలానే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి లభిస్తుంది. ఇక్కడ మనకి సస్పెన్షన్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ ఒక మడ్ గార్డ్. లుక్ పరంగా అయితే టీవీఎస్ ఐక్యూబ్ చాలా ఎలక్ట్రిక్లో మంచి లుక్గానే అయితే మనకి భావించవచ్చండి. ఇక ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా మంచి ఆకర్షణీయవంతంగా అయితే కనిపిస్తాయి మనకి. లుక్స్ పరంగా అయితే మంచి డిజైన్ కూడా ఇచ్చారు మనకి హెడ్ ల్యాంప్స్ పరంగా. లైటింగ్ కూడా నైట్ టైం రైడ్ చేస్తే మనకి మంచి లైటింగ్ అయితే టీవీఎస్ ఐక్యూబ్లో లభిస్తుంది. అలానే ఇక్కడ మనకి బ్లాక్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ పైన కూడా దీని మీద మనకి స్మార్ట్ కనెక్ట్ అనేది రాసి ఇచ్చారు. అంటే ఇక్కడ 100+ ఫీచర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయని చెప్పి మనకి ఇండికేషన్గా కూడా ఇది ఒక బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రేర్ సైడ్ మనకి స్టార్టింగ్ ఇక్కడ బ్యాడ్జింగ్ లభిస్తుంది, క్యూ పార్క్ అసిస్ట్ అని. ఇందాక మీకు చెప్పడం జరిగింది, పార్కింగ్ అసిస్ట్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు మూవ్ చేయొచ్చు, దాన్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు బ్యాక్ సైడ్. అలానే కింద మనకి ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కూడా లభిస్తాయి బ్యాక్ సైడ్ కూడా. ఇక దాని కింద మనకి టీవీహెచ్ బ్యాడ్జింగ్ అయితే లభిస్తుంది. దీనికన్నా మళ్ళీ కింద మడ్ గార్డింగ్ వస్తుంది. ఇక ఫైనల్గా మన ఇంపార్టెంట్ థింగ్ టీవీఎస్ ఐక్యూబ్లో పర్ఫార్మెన్స్ అనేది దీని మోటార్ ద్వారా వస్తుంది. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఒక రేటెడ్ పవర్ వచ్చి 3 kW BLDC హబ్ మోటార్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో పీక్ పవర్ వచ్చి 4.4 kW అండి. ఇనీషియల్గా మంచి టార్క్ అయితే మనకు లభిస్తుంది. 150 Nm టార్క్ అయితే ఈ టీవీఎస్ ఐక్యూబ్లో లభిస్తుంది. ఏదో ఫ్లైట్ని స్టార్టింగ్లో వచ్చిన టేక్ ఆఫ్ ఫీల్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది మనకి సెకండ్ మోడ్ ఫుల్ స్పీడ్లో వెళ్ళినట్లయితే. అలానే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తాయన్నమాట బెటర్ కంఫర్ట్ కోసం. అలానే మనకి బ్రేకింగ్ రేర్ సైడ్ వచ్చి మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, 130 mm డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకి లభిస్తాయి అనమాట. ఇక ఇక్కడ కూడా మళ్ళీ ప్రొటెక్షన్ ఎలిమెంట్ కింద మడ్ ఫామ్ అవ్వకుండా టీవీఎస్ ఎలక్ట్రిక్ అనే ఒక ప్లాస్టిక్ది మనకి ప్రొటెక్షన్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా టీవీఎస్ లాంటి కంపెనీని చాలామంది కస్టమర్లు చూస్ చేసుకోవడానికి కారణం అంటే బిల్డ్ క్వాలిటీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్లాస్టిక్ ఎలిమెంట్ వాడినప్పటికీ కూడా మనకి క్వాలిటీ మాత్రం మంచి ప్రీమియం ఫీల్ అయితే లభిస్తుంది అనమాట. ఐరన్ ఫీల్ అనేది లభిస్తుంది. సో ఆ టైప్ అయితే మొత్తం బాడీ అయితే వీళ్ళు వాడడం జరిగింది. సో మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి బ్యాక్ సైడ్ కూడా మంచి ప్రీమియం ఫీల్ అయితే టీవీఎస్ ఐక్యూబ్లో మనకి లభిస్తుంది. ఇక్కడ మళ్ళీ బ్యాడ్జింగ్ కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గ్రిల్స్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక సీట్ కూడా కొంచెం వెడల్పాటి సీట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కంఫర్టబుల్గా అయితే కూర్చుని రైడ్ చేయొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ని. బట్ ఒకసారి కూర్చుని మన ఫీల్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం టీవీఎస్ ఐక్యూబ్లో. సీట్ అయితే మంచి కంఫర్టబుల్గానే ఉందండి. ఇంకోటి ఏంటంటే మనకి స్ప్రింగ్ యాక్షన్ బాగుంది. నీకు సస్పెన్షన్ ఫ్రంట్ కానీ రేర్ సైడ్ కానీ టెలిస్కోప్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్లు, ఇమీడియట్గా దాని స్ప్రింగ్ యాక్షన్ అయితే మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టే మనం జస్ట్ ఇనీషియల్గానే చెప్పొచ్చు దీని గొతుకుల రోడ్డు మీద కానీ స్పీడ్ బ్రేకర్ల మీద కానీ దీని పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఒక ఇండికేషన్ అనేది ఫీల్ అవ్వచ్చు. అలానే ఇక్కడ మీకు ఫుట్బోర్డ్ స్పేస్ ఓకే అండి, మరీ ఎక్కువ ఫుట్బోర్డ్ లాంటిది కనిపించదు. బట్ కాలు మన పొడుగ్గా ఉన్నా కూడా బాగానే ఇచ్చారు. ఇక్కడ ఏం తగలకుండా లోపలికి వెళ్ళిపోతుంది మన కాలు. ఇంకోటి ఏంటంటే మనకి ఫీట్ కూడా ఇనఫ్ స్పేస్ అయితే లభిస్తుంది. ఇక్కడ కరెక్ట్గా కాల్ పెట్టుకునే స్పేస్ అయితే లభిస్తుంది. చిన్న క్యారీ బ్యాగ్ లాంటివి అయితే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మన హుక్ ద్వారా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న బూట్ స్పేస్ ఎంతో కూడా మనం చూద్దాం ఒకసారి. సో మనకి రేర్ సైడ్ ఇచ్చారండి. ఇక్కడ అన్లాక్ చేయాలి. ఇక్కడ మనకి బూట్ స్పేస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఒక ఫుల్ హెల్మెట్ అయితే ఈ బూట్ స్పేస్లో పడుతుంది. లేదంటే మనకి ఛార్జర్ వస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు. ఆ ఛార్జర్ని అయితే ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. 6 amps ఛార్జర్ వస్తుంది. అలానే ఇక్కడ మన బ్యాటరీ ప్యాక్ కూడా దీని కింద వస్తుంది అనమాట. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, డిటాచబుల్ బ్యాటరీ అయితే కాదు.
అలానే ఇక్కడ మనకు యూఎస్బి పోర్ట్ కూడా వస్తుందన్నమాట. మీరు ఫోన్ లాంటిది ఏమైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసుకుని దీన్ని ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మన టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న గుండుకాయ ఏంటంటే మన బ్యాటరీ బ్యాక్. దీని బ్యాటరీ సామర్థ్యం మనకి 2.25 కిలోవాట్-అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ వస్తుందన్నమాట. దీన్ని మనకి ఛార్జింగ్ టైం వచ్చి 4 నుండి 6 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకి 2.5 యూనిట్ల కన్నా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట. 2.5 యూనిట్లు అయితే మనకు ఖర్చు అవుతుంది. సో పవర్ బిల్ కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే రాదండి. సో ఈ బ్యాటరీ బ్యాక్ ద్వారా మనకి 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే లభిస్తుంది మొదటి మోడ్లో. అలానే రెండో మోడ్లో సెకండ్ మోడ్లో కొంచెం 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్ళే మోడ్లో అయితే 56 కిలోమీటర్ల రేంజ్ అయితే లభిస్తుంది. సో అసలు టీవీఎస్ ఐక్యూబ్ని మనం ఎలా రైడ్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా మీకు చెప్తాను. మనకైతే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ కీని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీన్ని అన్లాక్ చేయాలి. ఫస్ట్ ఈ బటన్ నొక్కితే కొంచెం స్టైలిష్గానే ఉంటుంది కీ కూడా. అలానే మనకి రాత్రి మాటలు ఇక్కడ ఎక్కడ పెట్టాలో కొన్నిసార్లు కనిపించదు. సో దానికోసం ఇక్కడ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ బటన్ ఆన్ చేసుకుంటే మనకి లైట్ కూడా కనిపిస్తుంది అన్నమాట, ఎక్కడ అనేది కనిపిస్తుంది. సో వన్స్ మన కీ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం వర్కింగ్ పొజిషన్లో అంటే రైడ్ చేయడానికి రెడీగా అవ్వాలంటే ముందు బ్రేక్ బటన్ అయితే మన లెఫ్ట్ సైడ్ బ్రేక్ని పట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం మోడ్ బటన్ ప్రెస్ చేయాలి. సో మన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడైతే రైడ్ పొజిషన్కి రెడీగా ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ మూవ్ అవుతుంది. ఫస్ట్ ఈ డాష్ బోర్డ్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అని చూపిస్తుంది, ఎంటీ నుంచి ఫుల్ వరకు. ప్రస్తుతానికి అయితే ఇది 41% అయితే ఉందన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ బ్యాక్. అలానే ఇక్కడ బ్లూటూత్ ఇండికేటర్ కానీ, సిగ్నల్ నెట్వర్క్ ఇండికేషన్ కానీ, కాల్ ఇండికేషన్ కానీ, అలానే మెసేజ్ ఇండికేటర్స్ ఉంటాయి. అలానే కింద మనకి టైం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే డేట్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక రైట్ సైడ్ వైట్ కలర్ మార్జిన్లో అయితే మనకి ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది కింద. అలాగే ట్రిప్ మీటర్ కనిపిస్తుంది, ఎన్ని కిలోమీటర్ల ట్రిప్ అనేది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, మనం రైడ్ చేసిన తర్వాత యావరేజ్గా మనం ఎంత నడుపుతున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్పీడోమీటర్ ఇక్కడ ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం నడపట్లేదు కాబట్టి 0 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి ఎక్కువ మోడు, రైట్ సైడ్కి పవర్ మోడు. సో అది ఎలా టాగిల్ చేయాలి చెప్తాను. అలాగే ఎక్కువ మోడ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి 41% బ్యాటరీకి 31 కిలోమీటర్ రేంజ్ అయితే ఇంకా ఉందన్నమాట. ఇప్పుడు పవర్ మోడ్లోకి షిఫ్ట్ అవుదాము. సో దానికి షిఫ్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ కింద 3 బటన్ ఉంది కదా, జస్ట్ ఈ 3 బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు ఇది పవర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. సో పవర్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వగానే 31 కిలోమీటర్ల రేంజ్ కాస్తే 22 కిలోమీటర్ తగ్గిపోయింది. ఎందుకంటే పవర్ మోడ్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, మోటార్ పవర్ పికప్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని రేంజ్ కూడా తగ్గిపోద్ది అనమాట. అలానే ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా మనకి చూడొచ్చు. వన్స్ మనం వెహికల్ నడుపుతున్నప్పుడు ఎటువంటి యాక్షన్ చేయనప్పుడు అనమాట ఆ పవర్ను కూడా రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా అయితే యూజ్ చేసుకుంటుంది. బ్రేకింగ్ వేసినప్పుడు కూడా ఆ పవర్ను కూడా మనకి బ్యాటరీకి పంపించి బ్యాటరీ కూడా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. సో ఇవి కాకుండా టీవీఎస్ ఐక్యూబ్లో మనకి నావిగేషన్ అసిస్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు గూగుల్ జీపీఎస్లో ఎలాగైతే ఉంటుందో ఇండికేటర్స్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు రైట్ టర్న్ తీసుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకోండి అని ఇక్కడ నావిగేషన్ సింబల్స్ కనిపిస్తాయి. అలానే మనకి కాల్స్ కూడా ఎవరు కాల్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇండికేషన్ లభిస్తుంది. మన కాల్ లిఫ్ట్ చేయడం కూడా మనం దీన్ని చూసి అయితే మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలానే దీంతోపాటు మనకు ఒక స్మార్ట్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కూడా టీవీఎస్ ఐక్యూబ్ యాప్ కూడా మనకి లభిస్తుంది అనమాట. మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే దీని బటన్స్ చూడండి. మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది మనకి హార్న్ బటను, మంచి లౌడ్గా ఉంటుంది. ఇక్కడ మనకి పార్కింగ్ బటన్ అనమాట, కంప్లీట్ ఫుల్ అన్ని లైట్లు అయితే వెలుగుతుంది ఈ బటన్ నొక్కితే మనకి. అలానే ఇక్కడ మనకి నేను కింద చెప్పాను కదా రివర్స్ మోడ్ అనేది, ఇప్పుడు మనకి రివర్స్ మోడ్ అనేది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాం అనమాట. ఫస్ట్ మన రివర్స్ మోడ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రేక్ అనేది మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పీ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి రివర్స్ మోడ్లోకి అయితే ఇది ఎంటర్ అయింది. రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో, ఫార్వర్డ్ మోడ్, పార్కింగ్ మోడ్ అనేది. ఫ్రంట్కి వెళ్ళచ్చు లేకపోతే రివర్స్ వెళ్ళాలి. అంటే ఇది యాక్చువల్గా పార్కింగ్ ఆప్షన్ అనమాట. ఎప్పుడైనా పార్కింగ్ పెట్టినప్పుడు ముందుకు కానీ వెనక్కి కానీ మెల్లగా వెళ్ళడానికి. ఇప్పుడు ఫ్రంట్ మోడ్లో ఉంది, సో స్లోగా వెళ్తుంది ఇది. రివర్స్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దీని మీద పీ బటన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు రివర్స్లోకి వెళ్ళింది అది. మళ్ళీ ఫ్రంట్ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోవాలంటే మళ్ళీ పీ బటన్ నొక్కితే ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ వద్దు, మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళీ బ్రేక్ పట్టుకుని ఇక్కడ పీ బటన్ నొక్కండి. సో ఇనీషియల్కి వెళ్ళిపోతుంది మనకి.
సో మళ్ళీ సేమ్ చెప్పాను కదా, ఆన్ చేయాలంటే లెఫ్ట్ బ్రేక్ పట్టుకుని 3 బటన్ నొక్కితే మనకి వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ అది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేసే పాయింట్ అయితే ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ ఈ స్లాట్లో అయితే మన ఛార్జర్ పెట్టుకుని అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేయాల్సి వస్తుంది. 6 amps ఛార్జర్ అయితే మనకి లభిస్తుంది అనమాట. అలానే మనకి ఇక్కడ కింద హుక్ కోట్ లభిస్తుంది, ఏమన్నా క్యారీ బ్యాగ్స్ లాంటివి పెట్టుకోవడానికి. అలానే దీని కింద కూడా మనకి బ్యాగ్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ లభిస్తాయి అనమాట. ఈ హుక్ అయితే మనం పెట్టుకోవచ్చు. అలానే మనకి రేర్ సైడ్ పిలియన్ కూర్చున్నప్పుడు ఫుడ్ ప్యాక్స్ కూడా ఇచ్చారు, ఈజీగా కంఫర్టబుల్గా కాల్ పెట్టుకోవడానికి. ఇదైతే మన ఫుడ్ ప్యాక్స్ ఇటోటి రైట్ సైడ్ కూడా లభిస్తుంది. ఇప్పుడు మన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద టెస్ట్ రైడ్కి వెళ్దామండి. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి దుమ్ము రేపిందని చెప్పవచ్చండి. ఎందుకంటే వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం రైడ్ చేస్తాం మొదలుపెట్టిన తర్వాత ఏదో ఫ్లైట్లో టేక్ ఆఫ్ చేసుకున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో అంత టార్క్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి లభిస్తుంది అనమాట. 3 kW రేటెడ్ పవర్ అయినప్పటికీ 4.4 kW పీక్ పవర్ ఉండడంతో మంచి ఇనీషియల్ టార్క్ అయితే లభిస్తుంది. 150 Nm టార్క్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్లో ఒక హై ఎండ్ ఫీల్ అయితే మనకు లభిస్తుంది టీవీఎస్ ఐక్యూబ్లో. ఇంకొక విషయం ఏంటంటే దీని యాక్సలరేషన్ కూడా 0 నుండి 40 km టాప్ స్పీడ్ని కేవలం 4.2 సెకండ్లో చేరుకుంటుంది అనమాట. పెట్రోల్ స్కూటర్కి ఏమాత్రం తీసిపోదని చెప్పి అయితే మన టీవీఎస్ ఐక్యూబ్ అయితే నిరూపిస్తుంది అనమాట. ఇక మరీ ముఖ్యంగా నాకు ఎలక్ట్రిక్ స్కూటర్లో పర్సనల్గా నచ్చిన విషయం ఏంటంటే కార్లో ఏదైతే హ్యాండ్ బ్రేక్ ఆప్షన్ ఉంటుందో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా బ్రేక్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది ఈ లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ నాబ్ ఉంటుంది, దాన్ని మనం నొక్కి పెట్టినట్లయితే ఈ స్కూటర్ అయితే మూవ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి మనం ఏమైనా హిల్లీ రోడ్ కండిషన్లో వెళ్ళినప్పుడు ప్రతిసారి బ్రేక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆప్షన్ యూజ్ చేస్తే స్కూటర్ అయితే కదలకుండా ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచరు ఎలక్ట్రిక్ స్కూటర్లో. ఇంకొకటి ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ సైడ్ స్టాండ్ ఆన్లో ఉందంటే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మూవ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్. చాలామంది స్కూటర్ బాగుందని చేస్తే ఇది ఎదరికి వెళ్ళిపోతుంది, బట్ ఈ స్కూటర్ అయితే అలా కదలదు అనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. ఇక డాష్ బోర్డ్ అనేది మంచి బ్రైట్గా కనిపిస్తుంది మనకి. ఎటువంటి కండిషన్స్లో కూడా డిజిట్స్ కూడా మంచి క్లియర్గా కనిపిస్తున్నామంట. రేంజ్ ప్రిడిక్షన్ కానీ, ఇందులో ఉన్న నావిగేషన్ అసిస్ట్ కానీ, అలానే కాల్ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్తో లోడ్ అయిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు టీవీఎస్ ఐక్యూబ్. ఇక బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఫ్రంట్ రేర్ సైడ్ కూడా బ్రేకింగ్, ఎందుకంటే 78 km టాప్ స్పీడ్లో వెళ్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఖచ్చితంగా మంచి బ్రేకింగ్ అయితే మనకు కావాలి. ఇన్స్టెంట్గా అయితే అవుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా బాగుందన్నమాట. డిస్క్ బ్రేక్ 200 mm డిస్క్ బ్రేక్ స్మూత్గా అయితే ఉంది. అలాగే షార్ప్ బ్రేకింగ్ కూడా పడుతుంది. రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్ కూడా పర్లేదు, దీంతో పోల్చుకుంటే బ్రేకింగ్ కూడా బాగానే ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్లో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే పెద్దగా మనకేం కనిపించవండి, చాలా బాగుందని అనిపిస్తుంది. ఇటు వచ్చి మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ కొంచెం వెడల్పుగా ఇస్తే బాగుంటుంది అయితే అనిపిస్తుంది. ఇక మరొక విషయం అంటే రేంజ్, ఇది ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత అయితే 75 km ఎక్కువ మోడ్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి దాన్ని కూడా మనకి కొంచెం 100 km జనాలకి వన్స్ వెహికల్ నడుపుతూ ఉంటే ఎక్కువ దూరం అయితే ప్రయాణించాలనిపిస్తుంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ చేయాలంటే బ్యాటరీ ప్యాకింగ్ కూడా పెట్టచ్చు. టీవీఎస్ కంపెనీ వాళ్ళకి ఆ స్కోప్ ఉందన్నమాట. వీళ్ళు పెట్రోల్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్ని బ్యాలెన్స్ చేద్దామనే ఉద్దేశంతో రేంజ్ కూడా 75 km ఇచ్చారని కూడా మనం అనుకోవచ్చు. ఇక చివరిగా టీవీఎస్ ఐక్యూబ్ ఒక ఆన్ రోడ్ ధర హైదరాబాద్లో అయితే ఇంచుమించుగా 1,15,000 రూపాయలు అయితే పడుతుంది. హైదరాబాద్ కానీ ఆంధ్రాలో కూడా మనకి టీవీఎస్ ఐక్యూబ్ అయితే లభిస్తుంది. విజయవాడలో కూడా దీని ధర 1,15,000 రూపాయలు ఆన్ రోడ్గా ఉందన్నమాట. లేదా బెంగళూరులో అయితే 1,08,000గా ఉంది. ఢిల్లీ గవర్నమెంట్లో ఎడిషనల్ సబ్సిడీలో ఉండడం వల్ల 1,00,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఇక ఛార్జర్ అయితే మీకు అడిషనల్గా పే చేయాలన్నమాట. దీనికి 8,000 రూపాయలు పే చేయాలి. 3-pin ప్లగ్ ఛార్జర్ వస్తుంది. దానికైతే 8,000 అడిషనల్. అన్నీ కలుపుకుంటే మనకి ఆంధ్ర కానీ తెలంగాణలో కొంటే ఇంచుమించుగా 1,23,000 రూపాయలు అయితే పడుతుంది అన్నమాట టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక కంపెనీ వాళ్ళు టీవీఎస్ ఐక్యూబ్పై ఇచ్చే వారంటీ ఎంత అంటే బ్యాటరీ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు, రెండింటిలో ఏది ముందొస్తే ఈ టీవీఎస్ ఐక్యూబ్ అది వారంటీగా ఇస్తారు. ఇక కంపెనీ పరంగా మనకి 1 సంవత్సరం పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఫ్రీగా అయితే అందించడం జరుగుతుందన్నమాట.
ఇంకా స్మార్ట్ ఫీచర్స్ సిమ్ కార్డుతో పాటు వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్, దాని ఫీచర్స్ కూడా 1 సంవత్సరం పాటు ఫ్రీగా ఉంటుంది. దాని తర్వాత ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది పూర్తిగా టీవీఎస్ ఐక్యూబ్ రివ్యూ. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.